मैडम 1 मिनट मैम मैम వెనకాల వాళ్ళు As we play the GCF video, the intro actress Ms. Nidhi Agarwal was made her way to the front of the hall. To kindly come on to the dais here. Give her a big round of applause. She represents both grace and compassion as she's come. We're so glad that you've championed the cause, acquisition and management. From the politicians, from ministers, the husband, Dr. Chirababu, the passion of lighting the lamp. We request you to kindly come and light the కింద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మాది ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొండతమాత్మకూరు గ్రామం అండి. మా మూల ప్రాంతం చాలా వెనకబడినటువంటి ప్రాంతం, పేద బలహీన బడుగు వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతం. మా ప్రాంతంలో వైద్యానికి కనీసం టెస్టింగ్లు చేయించుకోవాలంటే కనీసం 50 కిలోమీటర్లు పోయి టెస్టింగ్లు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నాకు రోగం ఉందని చెప్పుకునే పరిస్థితి లేని పరిస్థితుల్లో మా గ్రామంలో గ్రేసీ ఫౌండేషన్ వారు ఖచ్చితంగా మా గ్రామానికి వచ్చేసి ముందుగా పల్లెటూరులో ఎక్కువగా దండోరా వేస్తారు. దండోరా వేసి రేపు ఎర్లీ మార్నింగ్ 9 కల్లా ఫలానా ఏర్పాటు చేసిన సెంటర్లో మీకు ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి, మీరు రండి అని చెప్పి తెలియపరిచి ప్రతి గ్రామంలో మా గ్రామంలో మేము చొరవ తీసుకొని ఈ గ్రేసీ ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా గ్రామం నుంచి 130 మంది ఈ యొక్క టెస్టింగ్లో పాల్గొంటే ఒకళ్ళిద్దరికి పాజిటివ్ వచ్చింది. దాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఈ యొక్క జబ్బు ఉంది,
మీరు పలానా చోటకు పోతే ఈ జబ్బు నివారణ అవుతుంది అని చెప్పి సూచనలు ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేసి ఆ ప్రాంతానికి పోయేదానికి కూడా వాళ్ళంతటా వాళ్ళు కృషి చేశారు. మా ప్రాంతంలో ఇంకా మరీ క్యాంపులు ఎక్కువగా నిర్వహించాలని, అదేవిధంగా వైద్యం అనేది ఒక పెద్ద స్థాయికే కాకుండా నిరుపేదలకి, బలహీనులకి, బడుగు వర్గాలకి, వెనకబడినటువంటి తరగతుల వారికి అందరికీ కూడా ఇటువంటి వైద్యాన్ని అందించడానికి కనీసం టెస్టులకి 8-9 వేలు అవుతున్న ఈ తరుణంలో వాళ్ళు వచ్చి మా గ్రామానికి వచ్చి మేము టెస్ట్ చేసి రోగ నిర్ధారణ చేసినందుకు మా ప్రాంత ప్రజలందరి తరపున ఆ గేసీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు కూడా నమస్కారం. అయితే మేము గాజుల రామారం అనే ప్రాంతం నుంచి వచ్చాము. మా సైడ్ అంతా పూర్ పీపుల్స్ ఎక్కువ ఉంటారనమాట. అయితే ఇట్లాంటి ఖరీదైన టెస్టులు చేయించుకోవడానికి ఎవరికి కూడా వీలు పడని అటువంటి ఏరియా అనమాట. అయితే మా దగ్గర గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు ఇలాగ క్యాంపు నిర్వహించినప్పుడు చాలామంది కూడా టెస్టులు చేయించుకున్నారు. వాళ్ళల్లో 4-5 కూడా ఇలాగ క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఇన్ఫార్మ్ చేసినప్పుడు చాలామంది కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి సహాయపడ్డాము. ఇంతటి మంచి కార్యక్రమాలు చేసి ఎంతోమందికి ఇటువంటి We're really inspired by the high energy you brought onto the stage. Thank you very much. We're continuing with the patient testimonial, so please give a big hand to Esther as she continues to wonderful testimony. Thank you very much. Ladies and gentlemen, now let's look at this small audio visual for the 9 years of Grace Cancer Foundation run. It's now the 9th year of the Quambient Globe. Ladies and gentlemen, that is the t-shirt. I'm going to sneak over there and have a look at that color. I was very curious. They didn't allow me. What a beautiful, what color is this? Purplish. Yeah, okay. It's beautiful. Please pose with the t-shirts. Each of the guests on the days, you're going to get a t-shirt in your hands and we want you to pose with that t-shirt. It's going to be a prized possession, ladies and gentlemen. This t-shirt represents that you ran. I request you to give them a big hand and just make a mental note. I am going to get that t-shirt by registering for the Grace Cancer Run 2026. And I just heard a few minutes ago that you said you'll be the title sponsor for Life Person. And he had as a comment to be a part of that journey going forward. And another point what Chinna Garu has mentioned during his speech, saying that what do you get out of this run? I would say Chinna Garu is bringing a whole community together who is trying to get the same cause solved. And I would say, given a situation that the whole 3 lakhs, if I am not wrong, the 3 lakhs participants were there in the last run. Just as in 3 lakh strides of the participants give hope and solidarity to the each survivor who is fighting cancer. Chinna Garu mentions that they are not survivors, they are the fighters. And the Grace Cancer Foundation is trying to help those survivors fight the cancer. Yeah, nothing much. This is my last word what I would say. And thanks making me part of this great event. Thanks. Thank you, Mr. Yogendranath. You're a very soft-spoken but generous person. Good evening, everyone. It's nice to be here. Thank you very much for having us as part of this journey, Dr. Chinnababu Garu and the GCF team. And again, thanks to everyone and hello, good evening all the esteemed guests and all the participants here. I have few words to say. One thing I would say is today we are not just revealing a fabric. I think this is more than that. We are actually unveiling a symbol of and powerful symbol of
solidarity, unwavering support for people in the need. So let's look at this not just as, revealing a fabric, but it's a thread woven with lots of promises, and, we need to collectively see how we can help, and take this journey forward. And, we take great pride. I know we have this run on 11th of October. It's not just about coming and participating in 10K or 2K or just being a volunteer. It is more about turning up for the event, buckle up your shoes, wear this t-shirt with absolute pride so that we all are here and make that promise to the people in the need, saying that you're not fighting this alone, we are here to fight with you. So with that message, I think we need to take this journey forward. Once again, congratulations, sir, for getting listed in NSC. That's a great pride for you and for us to be partnered with this organization. Once again, Grant, Marty, and Jack, Rupali, thanks for taking time and coming here. And we as Evernorth, being a organization for quality and care, we love to continue this journey with GCF, and I'm sure we'll all meet on 11th of October. Thank you very much. Thank you. Give him a big hand. As such, acting and medicine seems to be in the same field as either doctor or actor, we used to say. I think instead of me, Chinnababu, look at the fitness and all. Since last time, I think he has lost some 10 kgs and now we're ready for making a record. Now it's 9th Grace edition, right? Since 2018 I came back and sorry, I think I'll not take too much time. I think because everybody is ready for the words from the celebrities and all, and just a small thing, only a little recognition about Dr. Chinnababu. So I think all of you know that he is a famous cancer surgeon, but also the amount of time and effort and is spending on awareness. Grace Foundation, as my admin hat, I can say that no extra money for this. If he spent his time and effort in getting patients, he would have made 3 times more money and all, even for the hospital also. Talking about finances, we are losing a little bit, but that's important though, because this thing is important, because what we make personally is different, but awareness for thousands and lakhs of people and all is important, because cancer is not a death sentence anymore, and so early detection can cure a lot of cancers, and even if not curing, in early stages, if it's detected, significantly like mortality and morbidity now, most people can live their entire normal lives, and even then, or even otherwise also, less pain and all can be done. So early detection is one thing in India, we are still not there, so we have to make it more popular. And coming to the Grace Foundation, that's one unusual chance of Not like the usual events that I attend. I think it's something very special. Grace Cancer Foundation is doing amazing work. You all have impacted 16 plus million lives. Like they say that, in life people have a lot of problems, but when it comes to health, then you have just one problem. So I always believe that prevention is better than cure, and I think that people should get regular tests done every year if possible, especially once you cross the age of 40. I think you should get regular tests done, because once you reach a later stage in cancer, whatever disease it may be, I think it's very difficult. This is a token of remembrance of Grace Cancer Foundation. Those few moments that you spent with us, we hope you'll remember. Here in our presence, and for those very heartfelt words that you spoke to us. Sensational, the unstoppable, the blockbuster director, Anil Ravipudi. Good evening, all. My warm greetings to all the guests who are gracing this event. And for me, there are 3 gods. One is the nature, and second, the mother who gave us birth, and third is the doctor who gives us rebirth. So I always believe that. So Chinnababu garu, and మీరు చేస్తుంది like a noble event, and I'm so happy to be here.
ఇన్ సచ్ అంటే నాకు ఐ గాట్ టు నో వచ్చే ముందు కొంత తెలుసుకున్నాను, వచ్చాక చాలా తెలుసుకున్నాను. అండ్ ఈ క్యాన్సర్ అనేది నౌడేస్ ఇట్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఒక ఫీవర్ కోల్డ్ కంటే కూడా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో అంత ఒక డేంజరస్ డిసీజ్ని ఒక అవేర్నెస్ ఇస్తూ హౌ యు ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అనేది మాత్రం వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ మీ టీం అందరికీ అండ్ మీ వెనకున్న మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ సో మై బెస్ట్ విషెస్. అండ్ డెఫినెట్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఛాన్స్ యూ ఆల్సో బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సో అలాగే అందరికీ ఒక అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ ద గ్రేటెస్ట్ రీసెర్చ్ సెంటర్. మన బాడీలో మనకి ఏం జరిగినా ఫస్ట్ డాక్టర్ కంటే ముందు అదే ఇండికేషన్ ఇస్తుంది, అదే అలర్ట్ చేస్తుంది. సో మనకు ఆ ఇండికేషన్ అలర్ట్ చేసినప్పుడు వీ షుడ్ గో ఇమీడియట్లీ వీ కెన్ డయాగ్నైజ్ చేయగలిగితే ఎలాంటి ఒక బిగ్ డిసీజ్ అయినా మనం ఫేస్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ మన బాడీ మీద మనకు ఒక చిన్న అలర్ట్నెస్ ఉంటే చాలు. సో ఆల్వేస్ బిలీవ్ దట్. అండ్ ఈరోజు ఇక్కడ ఇంతమంది మధ్య అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ నాకు ప్రమోద్ గారు ఎక్కడ ప్రమోద్ సార్ ప్లీజ్ కమ్ సార్. సో వై సార్ వెన్ ఐఎమ్ కమింగ్ బికాస్ ఆఫ్ ఐ గాట్ హర్ట్. I'm so sorry. Sir, why I'm coming like this and you are saying that you are sprinting like a youngster. Like a youngster, sir, listen to me. You said like a youngster. That's okay. Okay, maybe I'm looking old. Sir, that's okay. So why, sir, Pavan sir is coming here, you are saying that youngster, wow, youngster. Why he is not like a youngster? Why I became youngster? Why I became like a youngster? Sir, please, sir, I felt very bad. Please. My apologies. So, sir, young, that's the word gives utmost energy to anybody. So the 65 years, 70 years, 50 years, at any stage of age, that word, no, it's like a Red Bull for us. So please, whenever I come, whenever we both face each other, please treat me like a youngster, sir. Youngster! Thank you. And Pavan sir, please don't tell again and again they came for free. Sir, automatically our brain works towards that and we can think like commercially. Oh, next time we can charge on. So jokes apart, I want to give a small medicine that means love. So that is the biggest medicine to come out of any tough situations or stressful situations. Because stress is the cause of all diseases. So my WhatsApp DP also, happy mind, happy life. So always want to be happy. So that's why every Sankranti I am making entertainment films. So I am also serving. So I am also half doctor. Can I name it, sir? With your permission. So thank you so much. And once again, all the best to the entire team. And October 11th, Grace Cancer Run. So everybody please participate and make it big successful. Thank you so much. ఈరోజు గ్లోబల్ గ్రేస్ క్యాన్సర్ రన్ 9th ఎడిషన్ దాని యొక్క టీ-షర్ట్ అండ్ మెడల్ లాంచ్ దస్పల్లా హోటల్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ప్రతి సంవత్సరం కూడా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారు ఒక ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద క్యాన్సర్ అవగాహన పరుగుని ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిందే. సో పోయిన సంవత్సరం 3 లక్షలకు పైగా మంది ప్రపంచవ్యాప్తంగా అంటే 130 దేశాల్లో పరిగెత్తారు. మన హైదరాబాద్ నుంచి క్యాన్సర్పై ఒక యుద్ధం అనేటువంటిది ప్రారంభమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఈ సంవత్సరం అక్టోబర్ 11న రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది గచ్చిబౌలి స్టేడియంలో. కనుక దీనికి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ముందుకు వచ్చి కలిసికట్టుగా ఒక పోరాటాన్ని చేస్తున్నాం. ఎందుకంటే శారీరక వ్యాయామం బాగుంటే క్యాన్సర్ మనం నివారించవచ్చు, క్యాన్సర్ రాకుండా కూడా అరికట్టగలం అనేటువంటి గొప్ప నినాదాన్ని తీసుకుని వెళ్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పరుగులో వచ్చే వాళ్ళ ద్వారా మరి నిధులు సమీకరించి క్యాన్సర్ స్క్రీనింగ్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మొబైల్ బసెస్ ద్వారా వెళ్ళి అక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ని చేయడానికి కోసమే ఈ రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది మరి ఒక గొప్ప విప్లవం నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దేశం యొక్క మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ బస్సులు వెళ్ళి సంవత్సరానికి 1,00,000 మందికి పైగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అంటే ఇది ప్రజలకు ప్రయోజనం అయ్యేటటువంటి ఒక పరుగు. ఇది అన్ని పరుగుల్లాగా ఏదో వచ్చాము వెళ్ళామనేది కాదు, కానీ దీని ద్వారా ఒక మంచి అవగాహన, అలాగనే మరి ఒకరికి సహాయం చేయడం స్క్రీనింగ్ ద్వారా. ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సార్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు రన్లో? ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? ఈసారి రన్కి మరి సుమారుగా ఒక 35,000 మంది
మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే పోయిన సంవత్సరం 35,000 మంది వచ్చారు. సో దేశంలో నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. అలాగే ప్రపంచంలో వేరే వేరే ప్లేసెస్లో, అమెరికాలో ఒక 25 నుంచి 30 ప్లేసెస్లో రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ మాసం అనేటువంటిది క్యాన్సర్ అవేర్నెస్ మంత్, ప్రత్యేకంగా రొమ్ము క్యాన్సర్ సంబంధించి అవగాహన మాసంగా ప్రపంచమంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. సో దానికి సంబంధించే ఈ యొక్క రన్ అని అక్టోబర్లో మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సార్ అంటే ఎక్కడ నుంచి సార్ ప్లేసెస్ ఓన్లీ తెలుగు స్టేట్స్ నుంచేనా? ఈ యొక్క రన్లో పార్టిసిపేట్ చేయడానికి మరి కర్ణాటక నుంచి కానివ్వండి, మహారాష్ట్ర నుంచి, అలాగే ఢిల్లీ నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఎంతో ఉత్సాహంతో వచ్చి పాల్గొంటూ ఉంటారు. 2K, 5K, అలాగే 10K కూడా టైమ్డ్ రన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది ఒక గొప్ప విప్లవానికి మన హైదరాబాద్ నుంచి ఇది వెళ్ళడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. సో రన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ ఎట్లా? ఆ రన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు gracecancerrun.com అనే వెబ్సైట్ కానివ్వండి, అలాగే iFinishలో కూడా గ్రేస్ క్యాన్సర్ రన్ అని మీరు టైప్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మన దేశంలో అత్యంత పెద్ద ఒక అవగాహన రన్ అనేటువంటిది గ్రేస్ క్యాన్సర్ రన్. దీనికి ఒక అంత మంచి పేరుంది. ఎందుకంటే ప్రజలకు నిజంగా వాళ్ళ యొక్క డోర్ స్టెప్స్ వద్దకు వెళ్ళి సేవ చేయడం అనేటువంటిది ఈ యొక్క సంస్థ ద్వారా జరుగుతూ ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ ఇండియాలో క్యాన్సర్ అసలు? క్యాన్సర్ ప్రతి 5గురు ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ జబ్బుకి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒక క్యాన్సర్ సర్జన్గా ప్రతిరోజు కూడా ఆపరేషన్ చేసేటప్పుడు ఈ జబ్బు రాకుండా ఉంటే, వీళ్ళకి ఆపరేషన్ చేయకుండా ఉంటే ఎంత బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాను. సో అంటే అంత మా ప్రయత్నం మనం ఇప్పటి నుంచి చేస్తే అనేక సంవత్సరాల తర్వాత దాని ఎఫెక్ట్ కనబడుతుంది. అందుకే క్యాన్సర్ నివారించాలి అంటే మనకి శారీరక వ్యాయామం చాలా అవసరము. ఫిజికల్ ఫిట్నెస్ అనేది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, కొన్ని అలవాట్లుగా దూరంగా ఉంటాం, ప్రత్యేకంగా పొగాకుకి దూరంగా ఉంటుంది ఎంతైనా మంచిది. సో ఇలాంటివి కొన్ని HPV వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సార్ ఏ స్టేజ్లో వస్తున్నారు సార్ మీరు చూసే పేషెంట్స్ ఎక్కువ? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మన దేశంలో 70 నుంచి 80% ఇప్పటికి కూడా మరి స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే అడ్వాన్స్ స్టేజ్లోనే కనపడుతూ ఉన్నాయి. అర్లీ స్టేజ్లో జబ్బుని కనుగొంటే పూర్తిగా నయం చేయవచ్చు. ఇది చాలామంది తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఎవరు కూడా దీని గురించి ఎఫర్ట్ పెట్టడం లేదు. అందుకే ఎస్పెషల్లీ ఈ సంవత్సరం మా నినాదం ఏంటంటే యంగ్ ఏజ్లో కూడా క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంది. 50కి తక్కువ ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. ఇదివరకు ఏంటి ముసలితనంలోనే వస్తుంది అనుకునేవాళ్ళం. ఇటీవల యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అందుకే ఇప్పుడు నుంచే పిల్లల వయసు నుంచే మనకి లైఫ్ స్టైల్ మీద మనం ఒకవేళ ఫోకస్ పెట్టినట్లయితే ఎంతో కొంత ఈ జబ్బు రాకుండా మనం నివారించవచ్చు. సో మీరు అన్నారు ఏజ్ జెండర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఎట్లా ఉంది సార్ మేల్కి? ఇటీవల అంటే మగవాళ్ళలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కొన్ని క్యాన్సర్స్ ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ అటువంటిది పూర్తిగా నివారించదగ్గ క్యాన్సర్. ఇటీవల భారత ప్రభుత్వం దానికోసం HPV టీకాను కూడా లాంచ్ చేసింది. సో మేము కూడా మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇక టీకా ఇస్తూ ఉన్నాం. అలాగే మగవారిలో మరి నోటి క్యాన్సర్లు, టొబాకో రిలేటెడ్ మీ అందరికీ తెలుసు, కానీ దీన్ని ఆపలేకపోతున్నాం. ఆపాలి ఎట్లా? ఊబకాయం ఎక్కువగా అవుతుంది, శారీరక వ్యాయామం లేకపోవటం, దీనివల్ల స్ట్రెస్ ఎక్కువ అవటం, అలవాట్లకి బానిసలు అవటం, దీనివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది. దీన్ని ఏదో విధంగా అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. సార్ మీ ఒపీనియన్ ప్రకారం ఫైనల్గా ఎట్లా ఐడెంటిఫై చేయాలి క్యాన్సర్ని? ఎట్లాంటి ప్రికాషన్స్? క్యాన్సర్ని ముందస్తులో కనుగొనాలంటే మొట్టమొదటిగా ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్, బిహేవియర్ మనం మార్చుకోవాలి. వారానికి 4 రోజులు ఫిజికల్ యాక్టివిటీ 120 మినిట్స్ అట్లీస్ట్ చేయాలి ఒకటి. రెండోది మనకి అలవాట్లు, ఆహారపు అలవాట్లు మంచిగా ఉన్నట్లయితే ఒక 30% అన్న క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. మంచి నిద్ర, రైట్, మంచి ఆహారము, అలాగే మంచి నీళ్లు. కొన్ని మన చేతులు లేని ఉన్నాయి, అవి దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. మీ యొక్క ఏజ్కి రిలేటెడ్గా కొన్ని టెస్టులు ముందుగానే చేయించుకుంటే క్యాన్సర్ రాకముందే క్యాన్సర్ డయాగ్నోజ్ చేసే స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు చేసే టెస్టులే అవి. సిమ్టమ్స్ ఉన్నాక మీరు చేయించుకునే దాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. సో కనుక సరే ఏ లక్షణాలు క్యాన్సర్ అంటే ఒకటి నేను చెప్పలేను. మీ శరీరం మీతో మాట్లాడుతూ ఉంటుంది. మీ శరీరం చెప్పే మాట వినండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సో దట్ నెగ్లెక్ట్ చేయవద్దు. ఏదో గడ్డ ఉందలే అని నెగ్లెక్ట్ చేస్తే అది ముదిరిపోయి తర్వాత అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకు జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది. సో ఫైనల్ ఈరోజు ఈవెంట్ గెస్ట్ ఎవరెవరు వస్తున్నారు? మెయిన్ ఈవెంట్కి ఎవరు వస్తున్నారు? ఈరోజు మరి ఈ యొక్క టీ-షర్ట్ అండ్ మెడల్ లాంచ్కి సినీ యాక్ట్రెస్ నిధి అగర్వాల్, అలాగే మరి ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు వస్తూ ఉన్నారు. సో వీరు ఎంతో సెలబ్రిటీస్ కాబట్టి యూత్కి మంచి మెసేజ్ ఇస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. సో యువత ఒక గొప్ప మార్పు, ఆరోగ్యపరమైన దేశం కట్టడానికి వారి యొక్క అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక మెసేజ్ తీసుకెళ్ళడానికి ఈరోజు చీఫ్ గెస్ట్గా వాళ్ళు రావడం జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవంగానో లేకపోతే ఒక మూవ్మెంట్గా ఒక చిన్నగా ప్రారంభించిన రన్ 9 ఏళ్ల క్రితం ఈరోజు ఇంత పెద్దగా వెళ్ళడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. సో ఫైనల్ రన్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఈసారి మరి ముఖ్యమంత్రి గారు కూడా పిలవబోతున్నాము. లాస్ట్ టైం ఒక సగం పైన క్యాబినెట్ మంత్రులంతా వచ్చారు లాస్ట్ ఇయర్. చాలా అంటే ఒక మంచి అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రన్లో ఉరికేమో వెళ్ళేమదే కాకుండా ఇంకొకరికి సహాయం చేసేటువంటి ఒక మంచి భావనతో వెనక్కి వెళ్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకు కూడా ఒక అవగాహన అనేది కల్పిస్తున్నాం. ఇది ఈ యొక్క రన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు. థ్యాంక్ యూ.